నేను ఈ మంగపతి క్యారెక్టర్ అది మాట్లాడకుండా నేను ఈ డోర్ బయటికైతే ఎళ్ళను. కాబట్టి నాకు ఆ సినిమా చూసిన తర్వాత ఇంక దాని మించి మీ ఏదేదైతే ఉందో స్పీచ్ మీరు కూర్చుండిపోయారు స్టేజ్ మీద. వచ్చిందిరా ఛాన్స్ అని చెప్పి దాని మీద చాలా మీమ్స్ గూడా ఎసారు తర్వాత. బట్ థట్ ఎమోషన్ ఆన్ స్టేజ్ అంత అంటే నేనైతే యాక్టర్‌ని అరే! ఇన్ని రోజులు వెయిట్ జేస్తున్నాం గదా! మన పొటెన్షియల్ మనకు తెలుసు గదా! రావట్లేదేంటి అని అంత ఓపెన్‌గా మాట్లాడేది నేను జూడలేదు ఏ యాక్టర్‌ని. సో అంత హై అప్పుడున్న హైలో మాట్లాడేసా? లేకపోతే దోస్ వేర్ యువర్ జెన్యూన్ ఫీలింగ్సా? మీరక్కడికి జెన్యూన్ వచ్చి ఫీలింగ్సే అవి. హ్మ్. ఎందుకంటే, ఒక క్యారెక్టర్‌గా మాట్లాడటం అనేది నాకప్పుడే జరిగింది. నేను అన్ని సినిమాలు చేసినా కూడా, ఒక క్యారెక్టర్ గురించి, ఒక సినిమా జనరల్‌గా సహజంగా ఏంటంటే, హీరో గురించో, లేదంటే కామెడీ గురించో మాట్లాడతారు. ఒక విలన్ గురించి మాట్లాడటం చాలా తక్కువ సినిమాలుంటాయి. ఆ క్యారెక్టర్ ఈ సినిమా కూడా మాట్లాడరు. మంగపతి క్యారెక్టర్. అది కమింగ్ టు ద పాయింట్ మళ్ళీ అదే అదృష్టం. ఆ నేను అప్పటిదాకా ఏదైతే నాలో ఉన్న బాధ ఏదైతే ఉంటదో, అందరూ మాట్లాడుకోవాలి. ఒక ఆర్టిస్ట్ గురించి అంత గట్టిగా మాట్లాడుకోవాలి. ఒక సందర్భం రావాలని ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటాడు. అలాంటి సందర్భమే అది. అందుకే అలాగా సహజంగా ఏంటంటే చాలామంది ఏడుస్తారు. నేను ఏడవలేదు. నా ఎక్స్‌ప్రెషన్ అలా ఓపెన్ అయింది. ప్రతి వాళ్ళకొస్తది. అలాంటి గుర్తింపు వచ్చినప్పుడు ప్రతి ఆర్టిస్ట్‌కి వస్తది. అది అలాంటి ఫీలింగ్స్ ఏదోటి మాట్లాడతారు. అంటే చాలా బా అనిపిచ్చిందన్న. అంటే మీ హ్మ్. అంత ఓపెన్‌గా అంటే మాట్లాడింది చూడం గదా! పేషెన్సీ ఇంకా వస్తది అంటే పేషెన్సీ. అది నేర్పింది 'బిగ్ బాస్' నాకు. 'బిగ్ బాస్' తర్వాతనే నేను మళ్ళీ వస్తాను అనుకోలే సినిమాలకి. హుహు. ఐ స్వేర్. 'బిగ్ బాసే' తీసుకొచ్చింది నాకన్నీ. కోర్ట్ అనేది కొన్ని కొన్ని సంవత్సరాల పాటు ఉంటది. 'మంగపతి' అనేది కొన్ని సంవత్సరాల పాటు ఉంటది. ఎందుకంటే కోర్టు సినిమా అనేది ప్రతి తండ్రి ఆవేదన. ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి ఆవేదన అది. మేబీ వాడి పరిధులు దాటాడు కాబట్టి విలన్ అయ్యాడు గానీ, ఎవరు ఏ ఆడపిల్లని వదులుకోలేరు. డెఫినెట్‌గా. ఒకవేళ నీకు ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, హ్మ్. కువైట్‌లో ఉన్న ఫాదరు కడప దగ్గర ఒక ఊర్లోకొచ్చి, తన ముక్కుపచ్చలారని ఒక చిన్న బిడ్డ మీద అఘాయిత్యం చేస్తే వాడిని చంపేసి వెళ్ళిపోయి అక్కడ పోయినాక వీడియో పెట్టాడు. నా బిడ్డని చంపేశారు. కాబట్టి నేనే చంపానని చెప్పి ఒక వీడియో పెట్టాడు. లాస్ట్ ఇయరే అనుకుంటా. ఏ తండ్రి వదలడు ఏ తండ్రి, ఏ తల్లి, ఏ అన్న ఎవ్వరు వదలరు. దూరంగా ఉండి గొప్పగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వస్తే ఈ గొంతులు ఇంకో రకంగా వినపడతాయి. కాబట్టి దీంట్లో నీతి ఏంటంటే సినిమాని సినిమాగా తీసుకుందాం. నాదదే ఉండే. అంటే సినిమాని సినిమాల అంటే నేననేది కాన్స్టిట్యూషన్ పరంగా రాంగ్ కావచ్చు. రాంగ్ కావచ్చేంటి రాంగు. చాలా పద్ధతులుంటాయి. కానీ ఈ హ్యూమన్ ఎమోషన్ అనేది బియాండ్ ఎవ్రీథింగ్. వెరీ సబ్జెక్టివ్. బియాండ్ ఎవ్రీథింగ్. కాబట్టి మనకెవరికీ రైట్ లేదు. ఏది కరెక్టు, ఏది తప్పు అని చెప్పడానికి. అది ఆయా వ్యక్తులు, ఆయా సందర్భాలను బట్టి వాళ్ళ యొక్క ఆవేశాలు, భావాలు డిపెండ్ అయి ఉంటాయి. అది కోర్టులో నా పాత్ర. నేను విలను. ఇందులో డౌటే లేదు. ఆ పాత్ర ద్వారా శివాజీ గాడికి కొన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం వచ్చింది. ఇది నిజం. అండ్ ఆ క్యారెక్టర్‌కి ఎండింగ్ గూడా సినిమాలో ఆ ఎండింగ్ తప్ప అంటే నేను ఇంత జరిగిన తర్వాత ఆ మంగపతి అనే క్యారెక్టర్ మారిపోతాడని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయనన్న సినిమాలో. అదే ఎండింగ్. వాళ్ళ అమ్మ వచ్చి మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టినా గూడా ఆ క్యారెక్టర్‌ని ఏంటి చుట్టాలైపోయారేంటి? ఆ! సరే కలుద్దాం. మారడు అప్పటికి గూడా మనిషి. మారాడు. అదే చెప్తున్నాను నేను. హ్మ్. ఆ క్యారెక్టర్ స్వభావం అది. మారాడంటే రొటీన్ అయిపోయింది ఆ అంతే. సినిమాలో అంతే. ఏముండేది కాదు. నాకదే అనిపిచ్చింది.
ఈ క్యారెక్టర్ ఇంత చూసిన తర్వాత ఈ సినిమాలో మారకూడదు ఎండింగ్‌లో అయితే. ఏజ్ అయినా మారడు ఈ మనిషి. అలానే చూపిచ్చారు కాబట్టి ఆ ఎండింగ్ గూడా కరెక్టే ఎండ్ అయింది ఈ సినిమా. అందుకే హిట్ అయింది. హ్మ్.